ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం N9-E4 రోడ్డు నిర్మాణ పనులు చూద్దాం. ఈ రెండు రోడ్ల జంక్షన్లో పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అవి చూసే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇకపోతే ఈ N9-E4 జంక్షన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ మల్కాపురం జంక్షన్ అంటే అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పటికే N9 రోడ్డు 3 వరుసల్లో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని మరింతగా విస్తరిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ 3 లైన్లోకి అదనంగా అటువైపు ఒక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు వేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ N9 రోడ్డు కాంట్రాక్టు BSR ఇన్ఫ్రా సంస్థ తీసుకుంది. పాలవాగు మీద ఇప్పటికే ఉన్న 3 వంతెనలకు తోడు అదనంగా వంతెన నిర్మించే పని జరుగుతోంది. దానికి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాం. వర్షాలు కాస్త తగ్గడంతో జేసీబీలు, క్రెయిన్లు, రోడ్డు రోలర్లు చాలా బిజీగా పనిలో ఉన్నాయి. ఇదిగో ఈ జేసీబీతో ఏరియా మొత్తాన్ని లెవెల్ చేసి వాహనాలు తిరగడానికి వీలుగా రోడ్డు రోలర్తో చదును చేస్తున్నారు. బ్రిడ్జి పక్కన వర్కర్స్ కొత్తగా వేసే వంతెన కోసం సపోర్ట్లు రెడీ చేస్తున్నారు చూడండి. వాళ్ళేమో E4 రోడ్డుకి సంబంధించిన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళు మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళంట ఫ్రెండ్స్. మనం వీడియో తీసే సమయానికి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు E4 రోడ్డుకు సంబంధించి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ పని పూర్తయిన వెంటనే E4 రోడ్డు పనులు కూడా స్టార్ట్ అవుతాయని అన్నారు. పాలవాగును ఆనుకొని E4 రోడ్డు ఉంటుంది. దానికి సంబంధించి గతంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొంత జరిగాయి. దూరంగా కాంక్రీట్ బ్లాక్ కనిపిస్తోంది చూడండి.
అది గతంలో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. పోయిన 5 ఏళ్లు పట్టించుకోకపోవడంతో ఆ డ్రైనేజీ గుంతలోకి నీళ్లు వచ్చాయి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ఆ నీళ్లు మరింత పెరిగాయి. ఇకపోతే ఇదేమో E3, E4 రోడ్లను కలిపే N9 రోడ్డు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి. 4వ రోడ్డు వేసేందుకు పనులు చేస్తున్నారు. నాలుగో రోడ్డుకు సంబంధించి మెరక కూడా తోలారు. రోడ్డు రోలర్తో లెవెలింగ్ చేస్తున్నారు. ఇదేమో వర్షాలు పడ్డప్పుడు రోడ్డు మీద నిలిచే నీటిని బయటకు పంపించడానికి వేసినటువంటి చిన్న సైజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఇక్కడ కొంత భాగం పూర్తయింది, మిగిలినది వేస్తున్నారు. దానికోసం ఈ గుంత తవ్వారు. ఈ గుంతలో కూడా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళనే ఈ ట్రాక్టర్తో తోడుకుంటున్నారు. దాదాపు ఇక్కడ ఒక 50-60 మంది వర్కర్స్ కనిపిస్తున్నారు. త్వరలో మరింత మంది వస్తారంట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. అందరికీ నచ్చే ఉంటుందనుకుంటా. బాయ్, మీ టీం అమరావతి ప్రస్థానం.